హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెజ్ బాస్కెట్. నేను మీ స్వాతిశ్రీ. వెజ్ బాస్కెట్లో ఈరోజు ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఎంతో హెల్దీగా ఉండే మొక్కజొన్న అట్టును ఏ విధంగా తయారు చేసుకోవాలో తయారు చేసి చూపించబోతున్నాను. ఎంతో హెల్దీగా ఉండే ఈ మొక్కజొన్న అట్టును పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. తయారు చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా మొక్కజొన్న అట్టు తయారీ కోసం ఇక్కడ నేను లేతగా ఉండే ఫ్రెష్గా ఉండే 3 మొక్కజొన్న కంకుల నుండి మొక్కజొన్న గింజలను తీసుకున్నానండి. గింజలు మరీ ముదురుగా ఉంటే అంత టేస్టీగా ఉండదండి. లేతగా ఉండే నాటు మొక్కజొన్న గింజలను తీసుకున్నట్టయితే ఈ మొక్కజొన్న అట్లు చాలా రుచికరంగా ఉంటాయండి. ఇప్పుడు ఇలా ఒలుచుకున్న మొక్కజొన్న గింజలను ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం తినే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను 3 పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నానండి. పచ్చిమిర్చికి బదులు ఎండుమిర్చిని కూడా వేసుకోవచ్చండి. ఒక చిన్న ఉల్లిపాయ పెద్ద ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. ఇలా ఉల్లిపాయను యాడ్ చేయటం వల్ల అట్లు చాలా కమ్మగా ఉంటాయండి. అలాగే కొంచెం అల్లం ముక్కలను యాడ్ చేసుకోవాలండి. 4-5 వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా యాడ్ చేస్తున్నానండి. పొట్టుతో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అలాగే 2-3 రెమ్మల కరివేపాకును యాడ్ చేస్తున్నానండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి తగినంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మిక్సీలో పిండిని నీటిని చేర్చకుండా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పిండిలోకి 1.5 స్పూన్ల బియ్యం పిండిని యాడ్ చేస్తున్నానండి. మీరు తీసుకున్న మొక్కజొన్న గింజలు బాగా లేతగా ఉన్నా లేదా అట్టు బాగా క్రిస్పీగా ఉండాలి అనుకున్న బియ్యం పిండి క్వాంటిటీని పెంచుకోవాలండి. అలాగే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ బెల్లం తురుమును యాడ్ చేస్తున్నానండి. కొన్నిసార్లు మొక్కజొన్న గింజలు బాగా చప్పగా ఉంటాయండి. అలాంటప్పుడు కొంచెం బెల్లం యాడ్ చేసుకుంటే మొక్కజొన్న అట్లు చాలా కమ్మగా ఉంటాయి. నచ్చని వారు స్కిప్ చేయొచ్చండి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. కలుపుతూ ఉండగా బెల్లం కరిగిపోతుంది. ఇప్పుడు అట్టుపిండి కన్సిస్టెన్సీ కోసం కొంచెం నీటిని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని చూసుకుంటూ పిండిని మరీ లూజుగా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలుపుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక దోస పెనం పెట్టుకొని వేడి చేసుకోవాలండి. బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెడు పిండిని తీసుకొని పలుచగా అట్టు స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ అట్లు చట్నీ అవసరం లేకుండా డైరెక్ట్గా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఉదయాన్నే ఎటువంటి హడావుడి లేకుండా సింపుల్గా ఎంతో హెల్దీగా ఈ అట్లను తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, చిన్నపిల్లలకు కారం తినలేని వాళ్ళకి పచ్చిమిర్చి ముక్కలు స్కిప్ చేయొచ్చండి. సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం జీలకర్రను యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని అంచుల వెంట నూనెను యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని అట్టును బాగా కాలనివ్వాలి. చూడండి, అట్టు ఒకవైపు కాలిన తర్వాత నేను మధ్యకి ఫోల్డ్ చేసి అటు ఇటు ఒక 1/2 నిమిషం పాటు అట్టును కాలుస్తున్నానండి. ఇలా నచ్చని వారు అట్టును 2 వైపులా కూడా కాల్చుకోవచ్చండి. చూడండి, ఇలా కాలిన అట్టును ఒక ప్లేట్లోకి తీస్తున్నానండి. ఇదే విధంగా రెండవ అట్టును కూడా వేసుకోవాలండి. ఈ అట్లు పైన ఉల్లిపాయ లేకున్నా ప్లెయిన్గా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. బియ్యం పిండి ఎక్కువగా యాడ్ చేయలేదు కాబట్టి ఈ అట్లు మెత్తగా ఉంటాయండి. పిల్లలు, పెద్దవాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. ఈ అట్లు దాదాపుగా డీప్ ఫ్రై చేసే మొక్కజొన్న గారెల రుచితో సమానంగా ఉంటాయండి. డీప్ ఫ్రై నచ్చని వారు మొక్కజొన్న గారెల రుచితో
ఈ మొక్కజొన్న అట్లను చాలా బాగా ఇష్టపడతారండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మొక్కజొన్న అట్లు రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.